హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మన మహబూబ్ నగర్ లో ఉండే పిల్లల మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసి ఇండియాలోనే మొదటి మర్రి చెట్టు వచ్చేసి మనకు అనంతపురం జిల్లాలో ఉంటుంది. అనంతపురం జిల్లాలో కదిరి మండలంలో ఉంటుంది. మనకు కదిరి మండలంలో తిమ్మమ్మ మర్రిమాన్ అంటారు. అక్కడికి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే అది చూడండి. ఇది వచ్చేసి పిల్లల మర్రి చెట్టు అంటారండి. సో టోటల్ గా డీటెయిల్ గా చూసేద్దాం ఈ వీడియోని ఒకటన్. మనకి ఇక్కడ ఆన్లైన్ టికెట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇప్పుడు. మనకు చెట్టు దగ్గరకు వెళ్ళడానికి పెద్దలకు వచ్చేసి 10 రూపాయలు, చిల్డ్రన్స్ కి వచ్చేసి 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న వారికి 5 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకటే లోపలికి వెళ్ళిపోదాం. వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకు పిల్లల మర్రి చెట్టు, చాలా బాగుంటుంది. ఈ పిల్లల మర్రి చెట్టు వచ్చేసి మహబూబ్ నగర్ చిహ్నం అని చెప్తారు. మనకు పట్టణానికి వచ్చేసి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక పెద్ద మర్రి చెట్టు అంటారు దీనిని. మనకు దీని సంవత్సరాలు వచ్చేసి 700 సంవత్సరాల భారీ వృక్షం అండి. ఇది మనకు భారతదేశంలో 3వ అతిపెద్ద చెట్టు అన్నమాట ఇది. ఈ చెట్టును దట్టమైన చెట్లతో నిండిన చిన్న చిన్న కొమ్మలుగా ఉంటుంది. ఇది అంటే మనకు ఒక కొండలాగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే 1000 మందికి నీడనిచ్చే పెద్ద గొడుగులా కనిపిస్తుంది అనమాట ఈ చెట్టు. మనకు పక్కన ఒక మ్యూజియం కూడా, జింకల జూ పార్క్ కూడా ఉంటుంది. చెట్లు కూడా రాళ్ళ వల్లే కలకాలం బ్రతుకుతాయని మనకు ఈ మర్రి చెట్టు చూస్తుంది. మనకు భారతదేశంలో 3వ అతిపెద్ద చెట్టు. మనకు మర్రి చెట్టుని చూడడం నిజంగా ఒక అద్భుతం అనిపిస్తుంది. ఇక్కడ వెళ్తే ఒక్క చోటైనా సరే ఒక కొమ్మని టచ్ చేద్దామా అనిపించేది ఈ చెట్టుని చూసి. మనకు ఈ రోజుకి తీరిపోతుంది అనమాట ఈ కోరిక. ఇలా ఉంటుంది. చాలా బాగుంది రా బాబు ఇది. ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. గౌతమ బుద్ధుడు అనమాట. లోపల మనకు జూ పార్క్ ఉంటుంది. అంటే జింకలు మాత్రమే ఉంటాయి. మహబూబ్నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. పిల్లల మర్రి తప్పక చూడాల్సిన చెట్టు. మీరు పిల్లల మర్రి నీడలో దర్జాగా 1000 మంది కూర్చోవచ్చు అనేది నిజంగా ఒక నమ్మలేని నిజంగా చెప్పొచ్చు. ఈ మహావృక్షం చెట్టు దగ్గరికి వెళ్తే మీరు చూడవచ్చు అనమాట. ఈ చెట్టు వచ్చేసి 3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. ఇది పిల్లల మర్రిగా మారింది. 100 సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుని నిలబడేది 700 సంవత్సరాలు పూర్తిగా చేసుకుని. ఈ చెట్లు తాకరాదంట, ఆకులను కొమ్మలను తుంచరాదంట. వీటిని అతిక్రమించినచ్చు మనకు 5000 రూపాయల పైన ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే చెట్టును తాకొచ్చు, అంటే ఎలాగంటే ఇలాగ మాత్రమే తాకొచ్చు. అంతేగాని ఇష్టానుసారంగా కొమ్మలు విడిచడం అలాంటి పని చేయకండి. మనకు అనంతపురంలో కదిరి దగ్గర ఉండే చెట్టు అయితే అది ఈ విధంగా లేదండి. మొత్తం కూడా ఒక్కొక్క చోట అంటే ఎక్కడ కూడా ప్లేస్ లేకోకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా ఖాళీ ప్లేస్. ఇక్కడ ఖాళీ ప్లేస్ అనేది ఉండదన్నమాట. అక్కడ అనంతపురంలో వెళ్ళిన వాళ్ళకైతే అలా ఉంటుంది. చెట్టు చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే కదిరికి వెళ్ళండి. తిమ్మమ్మ మర్రిమాన్ అంటారు. మనకు కదిరి నుంచి మనకు 15 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఆ చెట్టు ఒక లొకేషన్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టేసాను, చూసేయండి. అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ వెళ్ళడానికి ఆస్కారం లేనట్టుంది. ఇది మనకు తిమ్మమ్మ మర్రిమాను మనకు కదిరిలో ఉంటుంది. ఇది పిల్లల మర్రి చెట్టు మహబూబ్ నగర్ లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. కొమ్మలు మటుకు తుంచకండి. ఇక్కడ ఎవరో స్పాయిల్ చేసేసారా, ఇక్కడ తుంచేసారు. లేదంటే ఇది ఇట్లేగి భూమిలోకి దిగిపోతాయి అనమాట. చాలా బాగుంది. అలాగే మనకు ఇక్కడ వాటర్ అనేటివి అంటే వేర్లు ఉంటాయి కదా, ఈ పైపుల్లో ఆ చెట్టు నుంచి వచ్చే వేర్లని ఆ పైపుల ద్వారా భూమిలోకి పంపిస్తారు. అది చెట్టు ఇంకా హెల్దీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇలా చేస్తారు. ఇట్లా పెట్టు చేతుల్ని. ఇట్లా పాపం. ఓకేనా? పచ్చిగా చూడు. నీ బయట ముందరే చేస్తాడు ఇట్లా. మెడిటేషన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక షెడ్ మాత్రం నిర్మించారు. చాలా బాగుంది. అక్కడ ఉయ్యాలలో ఊగొచ్చు. చిల్డ్రన్స్ పార్క్ కదా, మనం కూడా చిల్డ్రన్సే కదా, వెళ్ళి ఊగేద్దాం. హలో వాళ్ళు చూస్తున్నారు కదా, ఇది మనకు పిల్లల మర్రి చెట్టు. అలాగే మనకు ఆసియాలోనే అతిపెద్ద మర్రి చెట్టు మనకు అనంతపురం జిల్లా కదిరి మండలంలో ఉంటుంది. కదిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఫీజు అనేది ఓన్లీ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం చూడండి, చెట్టు దగ్గర చూడడానికి ఇలా అలో చేయరు. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయం టెంపుల్. ఆ శివాలయం టెంపుల్కి వెళ్ళి చూడొచ్చు. చెట్టు చాలా బాగుంటుంది. అది విస్తీర్ణం వచ్చేసి టోటల్ గా 5 ఎకరాలకి పైగా ఉంటుంది అనమాట. ఒకటన్ అంటే 5 ఎకరాల పైగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఆ చెట్టు డీటెయిల్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే
డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను చూసేయండి. అలాగే ఈ చెట్టు వచ్చేసి మనకు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది. అలాగే మనకు బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఎంతమంది ఈ చెట్టుని చూసారో మనకు కామెంట్ చేయండి. అలాగే ఈ మర్రి చెట్టుని అభివృద్ధి చేయడానికి చాలా మంది కూడా ఇక్కడ డొనేషన్ చేస్తారు. మీరు వీలైతే డొనేషన్ చేయండి. అక్కడ మనకు జూ పార్క్ ఉంటుంది, పక్షులు అన్ని కూడా ఉంటాయి. మనకు జింకలు ఉంటాయి, మచ్చల జింకలు ఎక్సిస్ అంటారు దాన్ని శాస్త్రీయ నామం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొమ్ములు మచ్చల జింకలు అంటారు కదా, మనకు శాస్త్రీయ నామం వచ్చేసి ఎక్సిస్ అంటారు. లోపల ఉంటాయి. మనం జూ పార్క్ వెళ్ళడం లేదు. మీరు ఎవరైనా జూ పార్క్ చూడలేదు అనుకుంటే హైదరాబాద్ జూ పార్క్ మనకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. ఎండ్ స్క్రీన్ లో కూడా ఒక వీడియో ఇస్తాను. ఓకేనా? ఇలా వచ్చేసి చిన్నపిల్లల మాదిరి ఉద్యాలు ఊగుతున్నాం ఏంటి బ్రో అని మీరు కామెంట్ చేయొచ్చు. చిన్నపిల్లలు మీరు రా బాబు, పెళ్లి కానంత వరకు ప్రతి ఒక్కటి చిన్నపిల్లడే. ఓకేనా? ఈ వీడియోపై మీ అభిప్రాయం మనం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.